ఇప్పుడైందిన వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, మహిళా మంత్రికి తీవ్ర గాయాలు. మహిళా మంత్రితో పాటు కూడా ఉన్న ఎమ్మెల్సీకి కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. పరిస్థితి విషమం అంటున్నారు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే వీడియోని లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో మహిళా మంత్రికి తీవ్ర గాయాలైన విషాద ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెళగావిలో ఇవాళ ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే కర్ణాటక క్యాబినెట్లో మహిళా శిశు సంక్షేమ మంత్రిగా ఉన్న లక్ష్మీ హెబ్బాల్కర్కు ఆమె సోదరుడు ఎమ్మెల్సీ చెన్నరాజ్ హతిహోళి ఇద్దరు కలిసి కారులో బెంగళూరులో వివాహానికి హాజరై తిరిగి బెళగావికి అయితే వస్తున్నారు. ఈ క్రమంలోనే కిత్తూరు తాలూకా అంబడగట్టి గ్రామ శివారులోకి రాగానే వారి కారుకు ఎదురుగా వీధి కుక్క అడ్డు వచ్చింది. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ ఆ కుక్కను తప్పించబోయే క్రమంలో రోడ్డు పక్కనే ఉన్న భారీ వృక్షాన్ని బలంగా ఢీకొట్టాడు. ఈ దుర్ఘటనలో మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్కు ముఖం, వెన్నెముక భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. అదేవిధంగా ఎమ్మెల్సీ చెన్నరాజ్ హతిహోళి తలకు గాయమైంది. ఇది గమనించిన స్థానికులు, వాహనదారులు పోలీసులకు సమాచారం అందచేయగా వారు స్పాట్కు చేరుకొని గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రస్తుతం వారు కోలుకుంటున్నట్లుగా అయితే డాక్టర్లు అయితే వెల్లడించారు. ఈ విషాద ఘటన కర్ణాటక రాష్ట్రంలో అయితే చోటు చేసుకుంది. అక్కడ కర్ణాటక క్యాబినెట్లో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు ఉన్నారు. ఆవిడైతే కనుక లక్ష్మీ హెబ్బాల్కర్. అలాగే ఆవిడ సోదరుడు ఎమ్మెల్సీ చెన్నరాజుకు కూడా ఈ ఘటనలో తీవ్ర గాయాలయ్యాయి.